What is personality development? The personality consists of 5 domains: physical, mental, intellectual, emotional, and spiritual. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ పంచకోశ వికాసమే పరిపూర్ణ వ్యక్తిత్వం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఏది సాధించాలన్నా సాధనం ఈ శరీరం మాత్రమే. శరీరం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. కోట్లు సంపాదించిన, పంచభక్ష పరమాన్నాన్ని వడ్డించిన, చప్పటి మెతుకులు చపాతీలు తినే పరిస్థితి కొందరికి. ఎందుకంటే బీపీ, షుగర్, కార్డియాక్, కొలెస్ట్రాల్ పేషెంట్స్. ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని, ఆయుర్వేదాన్ని అందించిన భారతదేశంలో ఈరోజు అత్యధిక బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్ ఉన్నారు అంటే ఎంతో బాధాకరం. పట్టు మంచం ఉన్న పట్టదు నిద్ర, గరకు నేలపై గురకలు వినరా. ఏసీ రూమ్లో పట్టు మంచం పైన పడుకున్న నిద్ర రానటువంటి పరిస్థితిలో నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప నిద్రపోని పరిస్థితి కొందరికి. అదే రోజంతా కష్టపడి పనిచేసి రాత్రికి తన పూరి గుడిసెలోకి వచ్చి తిని భోంచేసి హాయిగా నేలపైన నిద్రపోతాడు మనిషి. ఎందుకంటే ఆరోగ్యం లేకపోవడం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే, ఆరోగ్యం పాడైతే తిరిగి మళ్ళీ పూర్వస్థితి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే చిన్నప్పటి నుండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. మంచి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు. ద వే ఆఫ్ లైఫ్, ద వే ఆఫ్ థింకింగ్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్. ద లైఫ్ స్టైల్, విశృంఖలమైన జీవితం, క్రమశిక్షణ రాహిత్యంతో కూడిన జీవితం ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మంచి ఆహారం ఎంత అవసరమో, మంచి ఆలోచనలు, మంచి జీవన శైలి, మంచి జీవితం అంతే అవసరం. దాంతోపాటు నియమబద్ధమైనటువంటి శారీరక వ్యాయామం, దానికి తోడు ఆటలు, పాటలు, గేమ్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటి వాటి వల్ల మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. చూడగానే ఒక పేషెంట్ లాగా కనిపిస్తే ఎలా ఉంటుంది? అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి యువతీ యువకులు కావాలి. కొండలు సైతం పిండి చేయగలిగినటువంటి, గుండె ధైర్యం కలిగినటువంటి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే యువతీ యువకులు దేశానికి అవసరం. ప్రతి ఒక్కరూ ఆ విధంగా నిండైన ఆత్మవిశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి పూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. దాంతోపాటు రెండవ అంశం ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ అలర్ట్నెస్ చాలా అవసరం. ఈ చురుకుదనం, ఉత్సాహం, ఉల్లాసం మనిషికి నిరంతరం ఎప్పుడూ ఉండాలి. క్లాస్ జరుగుతూ ఉంటే విద్యార్థులు నిద్రపోతూ ఉంటారు. టీచర్ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్న కూడా వినే పరిస్థితి ఉండదు. మళ్ళీ తిరిగి
ఏం అడిగారు సార్ అని చెప్పి ప్రశ్న వినే పరిస్థితి ఉండదు. ఇక సమాధానం చెప్పడం తర్వాత విషయం. ప్రవచనానికి వెళ్ళి పడుకుంటూ ఉంటారు, ధ్యానంలో కూర్చొని తూలిపోతూ ఉంటారు. అంత ఎందుకు? అసెంబ్లీ పార్లమెంట్ల సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ మత్తు వదలాలి. విద్యార్థి పంచ లక్షణాలను గురించి చెప్తూ శునక నిద్ర, కుక్క మధ్యరాత్రిలో చిన్న అలజడి జరిగిన వెంటనే అది అలర్ట్ అవుతుంది. మనిషి నిరంతరం అంత చురుకుదనంతో ఉండాలి. అప్పుడే ప్రతి విషయాన్ని గమనించగలడు, ఈ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టగలడు. ఈ ఎప్పుడు పరధ్యానంలో ఏదో ఆలోచిస్తూ మత్తుగా ఉన్నటువంటి మనిషి ఏ విషయం పైన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టలేడు. అందువల్ల అనుకున్న పని అనుకున్న విధంగా చేయలేకపోతాడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తౌదూరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. మత్తు ఏదైనా కావచ్చు. మనిషి మత్తులో ఉండకుండా ఆరోగ్యంగా, అలర్ట్గా, చురుకుగా, ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇక పరిపూర్ణ వ్యక్తిత్వానికి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇంటెలెక్చువల్లీ షార్ప్నెస్. ఇది చాలా అవసరం. దురదృష్టవశాత్తు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్నింగ్ ఆఫ్టర్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ను సాధించవలసినటువంటి విద్యా విధానం ఈ పంచకోశ వికాసాన్ని అందించకుండా ఈరోజు ఎక్కడా ఫిజికల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత లేదు. ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగదు. క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, దీనికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అసలే లేదు, స్పిరిచువాలిటీ అసలు ఉండదు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా నాలెడ్జ్ బేస్డ్, ఇన్ఫర్మేషన్ బేస్డ్, మెమొరైజ్, బట్టి బై హార్ట్ చేయడం. ఎంత నేర్చుకున్నావు, ఎంత జ్ఞాపకం ఉంది, అది ఎగ్జామ్లో ఎన్ని మార్కులు, ఎంత ర్యాంకు సాధించగలుగుతున్నావు అనే దానిపైనే దృష్టి వెళ్తూ ఉంది తప్ప అసలు నిజానికి జీవితంలో చాలా సందర్భాలలో నాలెడ్జ్ కంటే కూడా ఇంటెలిజెన్స్ అప్లై చేయవలసిన అవసరం ఎంతో ఉంటుంది. ఓ చెట్టు పైన 10 పిట్టలు ఉంటే తుపాకీతో ఒక పిట్టను కాల్చి చంపేస్తే ఆ చెట్టు పైన ఎన్ని పిట్టలు ఉన్నాయి అన్నప్పుడు కేవలం మన నాలెడ్జ్ను, అర్థమెటిక్స్ను మాత్రమే ఉపయోగించి సమాధానం చెబితే 10 - 1 9 అవుతుంది. కానీ మన ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించి ఆ తుపాకీ శబ్దానికి చెట్టుపై ఉన్న పిట్టలన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి చెట్టుపైన ఏమీ మిగలవు, చనిపోయిన పక్షి కింద పడి ఉంటుంది. ఈ విధంగా ప్రతి సందర్భంలో ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది, కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు. అనేక సందర్భాలలో మనిషి జీవితంలో ఇంటెలిజెన్స్ను మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి ఎగ్జామ్కు బయలుదేరుతూ ఉంటే పక్కన ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎవరూ లేరు చుట్టుపక్కల. అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు అని అడిగినప్పుడు ఒక విద్యార్థి మానవతా దృక్పథంతో నా పరీక్షను త్యాగం చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని హాస్పిటల్కు తీసుకువెళ్తాను అనొచ్చు.
అది గొప్ప త్యాగం. మరొక విద్యార్థి అంబులెన్స్కు ఫోన్ చేసి ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కు పంపించి తాను పరీక్షకు వెళ్ళి పరీక్ష రాయొచ్చు. సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ టైప్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఒక విషయాన్ని అనేక కోణాలలో ఆలోచించే మనస్తత్వాన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నాలెడ్జ్ కంటే ఇంటెలిజెన్స్ను డెవలప్ చేయాలి, క్రియేటివిటీని, క్రిటికల్ థింకింగ్ను. నువ్వు ఒక కంపెనీ మేనేజర్గా ఉన్నప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్లో ఒక కార్మికుడి చెయ్యి తెగిపోయింది. కార్మికులంతా ఆఫీస్ పైకి వచ్చేశారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలవు? అనేక సందర్భాలలో కేవలం నాలెడ్జ్ మాత్రమే పనిచేయదు. వీ హ్యావ్ టు అప్లై అవర్ ఇంటెలిజెన్స్. లీప్ సంవత్సరంలో ఎన్ని నెలలలో 29 రోజులు ఉంటాయి అని అడిగినప్పుడు వెంటనే ఫిబ్రవరి నెలలో ఒకే ఒక నెలలో ఉంటాయి అని చెప్పవచ్చు. కానీ ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకొని పరిశీలించినట్టయితే ప్రతి నెలలో 29 రోజులు వస్తాయి. లీప్ సంవత్సరంలో 12 నెలలలో 29 రోజులు ఉంటాయి. అంటే వితౌట్ అబ్జర్వింగ్ ద క్వశ్చన్, వితౌట్ అనలైజింగ్ ద క్వశ్చన్, డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్. చాలా విషయాలలో మన సమయస్ఫూర్తి, మన తెలివితేటలు, చాకచక్యం, ఇంటెలిజెన్స్ అవసరం అవుతుంది. కాబట్టి వన్ షుడ్ బి వెరీ షార్ప్ ఇన్ ఇంటెలిజెన్స్. సో ఈ ఇంటెలెక్చువల్లీ షార్ప్నెస్ అనేది పరిపూర్ణ వ్యక్తిత్వానికి చాలా దోహదపడుతుంది. ఇది ఎంతో అవసరం మనిషికి. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఎమోషనల్ బ్యాలెన్సింగ్. ఇది ఏ వయసులో ఉన్నవారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఏ పదవిలో ఉన్నా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాలలో వారు భావోద్రేకాలకు గురై కుప్పకూలిపోతూ ఉంటారు, తట్టుకోలేకపోతూ ఉంటారు. అది విద్యార్థులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు. టీచర్ తిట్టాడని చెప్పి విద్యార్థి, తల్లిదండ్రులు మందలించారని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పిల్లలు, ఆఫీసులో బాస్ కోపగించుకున్నాడని చెప్పి ఉద్యోగి, భర్త ఏదో అన్నాడని చెప్పి భార్య, ఇలా ఎంతోమంది తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై మరి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం. మనిషి సంతోషంగా, హ్యాపీగా బ్రతకాలంటే ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఎప్పుడూ ఉండాలి. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటాం, దృఢ చిత్తం. ఇది చాలా అవసరం. ఎలాంటి పరిస్థితినైనా పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కృంగిపోకుండా, అవమానానికి తట్టుకునే మనస్తత్వం, అపనిందలు వచ్చిన చెక్కు చెదరకుండా ఎలా ఉండాలో, నిలకడగా మనస్సును ఎలా ఉంచుకోవాలో, కూలుగా ఎలా ప్రవర్తించాలో, మానసిక ప్రశాంతత ఎలా అలవర్చుకోవాలో, ఇది అభ్యాసం చేయాలి. చిన్నప్పటి నుండి అలవర్చుకోవాలి. ఈ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి ఈ 5 ఆర్ట్స్ చాలా దోహదపడతాయి. అఫ్ కోర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా కూడా అందులో లీనమైనప్పుడు ఈ ఫిజికల్ బాడీతో పాటు ఈ మెంటల్ హ్యాపీనెస్ మనిషికి చేకూరుతుంది. ఇక మంచి సింగర్ అయితే ఒక అద్భుతమైనటువంటి
గానం, ఒక పాటను ఆలపించడం వల్ల ఎంతో మానసిక ఆనందాన్ని పొందడం జరుగుతుంది. నువ్వు ఒక డాన్సర్ అయితే ఒక మంచి పాటకు నృత్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫిజికల్ బాడీతో పాటు మెంటల్ బాడీ సింథసైజ్ అయిపోయి ఆ దివ్యమైనటువంటి అనుభూతి పొందుతూ ఉంటాడు మనిషి. పరమానందం, ఆనందం అని చెప్తూ ఉంటాం. ఇలాంటి అబ్దుల్ కలాం లాంటి వారు తీరిక సమయంలో వీణ వాయించేవాడట, వీణ వాయించడం నేర్చుకున్నాడట. అంటే ఈ ఫైన్ ఆర్ట్స్, సంగీతాన్ని సామవేదంగా చెప్పడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి అసలు ఈ ఏదో ఒక కళ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉండే ఉంటుంది. ఈ పెయింటింగ్ వేయడం, ఆర్ట్ కావచ్చు, పాడడం కావచ్చు, ఆడడం కావచ్చు, ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కావచ్చు, ఏదో ప్రతిరోజు కొంతసేపు అయినా ఇలాంటి వాటిలో మనం మన కాలాన్ని గడపడం వల్ల మానసిక ఉల్లాసము, ఉత్సాహము, ఆనందము మనిషికి కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మెల్లమెల్లగా ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అలవాటు అవుతుంది. ఇది చాలా వరకు ప్రతి ఒక్కరికి ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేటిది ఉండాలి. ఇది అవసరం జీవితానికి. పరిపూర్ణ వ్యక్తిత్వానికి ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఎంతో అవసరం. ఇక ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్పిరిచువల్ ఎలివేషన్. ఆత్మ విద్య లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ అవుతాడు. మనిషి ఎంత నేర్చుకున్నా, ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక విద్య తప్పనిసరి. సృష్టికి, సృష్టికర్తకు ఉన్న సంబంధం ఏమిటి? మనిషికి, ప్రకృతికి ఉన్న సంబంధం. హూ యామ్ ఐ? ఎక్కడి నుండి మనం వచ్చాం, ఎక్కడికి వెళ్తాం? అసలు ఈ ప్రపంచము ప్రకృతితో లీనమైపోయి బ్రతకడం ఎలా? ద సింథసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి సమ్మేళనమే నిజమైనటువంటి జీవితం. యోగా అంటే ద కాంబినేషన్, కలయిక, ఆత్మ పరమాత్మ కలయిక. మనిషి ప్రకృతితో కలవడం, ఆ అనుభూతి పొందడం, ఆ దివ్యత్వాన్ని అనుభవించడం. సో ద డివైన్, ఆ డివినిటీ అంటాం. దివ్యాత్మలారా అని చెప్పి మనుషులను సంబోధిస్తూ ఉంటారు. అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ దైవ అంశాన్ని అనుభూతి చెందడం అంటే కేవలం ఆ స్పిరిచువల్ ఎలివేషన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎంత వారైనా స్పిరిచువల్ ఎలివేషన్ చాలా అవసరం. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నిజం తెలుసుకున్నాను. పరిమళాల పదును నేను, పద్మము నీవైతే. పరిమళాల పదును నేను, పద్మము నీవైతే. అలికిడి గల అలను నేను, అంబుది
అయితే నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను, నిజం తెలుసుకున్నాను. ఆకాశం తొలివాకిట అమృత కలశముంచినాను, నీకోసం పుణ్యఫలం రాసులుగా పోసినాను, రారమ్మని పిలిచినాను. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను, నిజం తెలుసుకున్నాను. నీవు నేను వేరు కాదు, అంతా ఒకటే. ఈ ప్రకృతి నేను ఒకటే అనే భావంతో కలిసి జీవించడం, అదే స్పిరిచువల్ ఎలివేషన్. ఈ పంచ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ పంచకోశ వికాసమే పరిపూర్ణ వ్యక్తిత్వం. ఈ పంచకోశ వికాసాన్ని సాధించి ప్రతి ఒక్కరూ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.